చూసారు కదండి. మరి పార్ట్ 2 వీడియో చూద్దామా. ఇక్కడ నేను దోశలు పోస్తూ మీకు అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎలాగైతే ప్రమాదం నుంచి తప్పించిన ఆనందికైతే ప్రమాదం అయితే జరుగుతుంది. ప్రమాదం జరగటంతో ఆనందిని కాపాడబోయి ఆదిత్య షాక్లో కాళ్ళు అయితే తెచ్చుకుంటాడనమాట. కాళ్ళు అయితే వస్తాయి అన్నమాట, 2 కాళ్ళు వస్తాయి ఆదిత్యకి. ఆనంది అని గట్టిగా అరిచి పైకి లెగుస్తాడు. సో పైకి లేచి ఆనందిని గట్టిగా హగ్ చేసుకొని, ఏంటి ఆనంది నీ పరిస్థితి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటారు. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ దోశ పోస్తున్నాను కదా, డైరెక్ట్గా వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను దోశ పోస్తూ. సో వింటూ వినండి, దోశ ఎలా పోస్తున్నాను, పెసర దోశ అనేది కూడా నీతో చెప్తాను. ఇంకా ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్య అయితే ఏం పట్టించుకోకుండా చక్కగా పాటలు వింటూ ఉంటాడు. ఆనంది ఇంతలోకే అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా చూసి ఆదిత్య గారికి త్వరగానే నయమైపోతే ఆ శివయ్య దయ వల్ల ఆదిత్య గారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి అక్కడ అత్తయ్య గారికి అప్పచెప్తాను. శివయ్య, నువ్వు ఎప్పుడు త్వరగా నా కోరిక తీరుస్తావు, త్వరగా తీర్చు నాయన శివయ్య అని చెప్పేసి ఆదిత్య అయితే శివయ్యను కోరుకుంటూ ఉంటుంది. ఇంకా జీవనాను యామిని ఇద్దరైతే వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆదిత్య మీదకి ఒక్కసారిగా కారు దూసుకొని వస్తూ ఉంటుంది. కారు దూసుకొని రావటము ఆదిత్య గమనించుకోడు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాడు. ఆదిత్య గమనించుకోకపోవటం ఆనంది చూస్తుంది. ఆదిత్య గారని దూరం నుంచి అరుస్తూ ఉంటుంది. దూరం నుంచి అరిచినా కానీ ఆదిత్యకి వినపడదు. సాంగ్స్ పెట్టుకోవటం వల్ల ఏం వినిపించదనమాట. అమ్మడి కారు వస్తుంది అమ్మడి అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. ఆదిత్య గారికి వినపడదు. శ్రీను ఫోన్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్యకి ఎంత పిలిచినా పలకపోవడంతో ఆనంది పరిగెత్తుకుంటా ఆదిత్య గారు అని చెప్పేసి ఆదిత్యాన్ని చైర్ని ముందుకు నెట్టి ఆనంది కారు కింద పడుతుంది. కారు కింద పడిన ఆనందిని చూసి ఆదిత్య ఒక్కసారిగా ఆనంది అని గట్టిగా అరిచి ఆనంది కోసమైతే ఇంకా పైకి లెగుస్తాడు షాక్లో. ఆనంది ఇంకా ఆదిత్య గారు మీకేం కాలేదుగా అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూడండి దోశ అయిపోయింది కదా, నెక్స్ట్ చెప్తాను వింటూ వినండి. ఇంకా ఆనంది కోసమైతే ఆదిత్య తన కాళ్ళు గట్టిగా ప్రయత్నించి పైకి లేస్తాడు. ఆనందికి దెబ్బ తగిలిందన్న షాక్లో ఆదిత్యకైతే కాళ్ళు వస్తాయి. కాళ్ళు రావడంతో ఆనంది అని ఆనందిని పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత పైకి లేపినా కానీ ఆనంది అయితే లేకవదు, స్పృహ కోల్పోతుంది. ఇంకా ఆనంది స్పృహ కోల్పోవటం చూసి జీవన యామిని అయితే దాంకుంటారు. ఆనంది నీకేమైంది ఆనంది అని ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలోకి అక్కడికి శ్రీను వచ్చి వాటర్ చల్లుతూ ఉంటాడు ఆనంది మీదకి. ఆనందికి స్పృహ వచ్చి ఆదిత్య గారు మీకేం కాలేదుగా అని కలవరిస్తూ ఉంటుంది. నాకేం కాలేదు ఆనంది, మరి నీకెలా ఉంది అని చెప్పేసి ఆదిత్య అంటుంటాడు. ఆదిత్యాన్ని చూసి కాళ్ళ మీద నిలబడటం చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు అని చెప్పేసి షాక్ అయిపోయి ఆనందంలో అవధులు ఉండవన్నమాట. ఆదిత్యకి కాళ్ళు రావడంతో ఆదిత్య కూడా నేను నమ్మలేకపోతున్నాను ఆనంది, ఇదంతా కళ నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, నాకు కాళ్ళు నయమైపోయినాయా ఆనంది, ఇదంతా నీ వల్లే అని ఆనందిని ఎత్తుకొని గిర్రం తిప్పుతూ ఉంటాడు ఆదిత్య. మరి చూద్దాం ఇంకేం జరుగుతుంది ఏంటి రాబోయే కథలో అని చెప్పేసి. ఈరోజు గురువారం కదండి, మేమైతే ఇంకా అన్నం తినమన్నమాట, అందుకే దోశలు పోసుకుంటున్నాను. ఒక పక్క అయితే కళ్ళు మంటలు పుడుతున్నాయి నాకు. సో ఇంకా తప్పదు కదా, ఇంకా ఆడవాళ్ళకి పని అనేది. సో ఇంకా గిన్నెలన్నీ కడిగి కిచెన్ అంతా క్లీన్ చేసి కొనుక్కోవాలి. రేపు పొద్దున పెందలాడైతే దీపం పెడదామని అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లా జరుగుతుంది ఏంటనేది. మరొక వీడియోతో మళ్ళీ కిచెన్ అంతా నీట్గా అయినాక ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి.